ఈ బాలుడు చాలా మంచివాడు. మనం ఇది అన్నా కూడా ఎదురు తిరిగి ఏమన్నాడు, అలాగే నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. పిల్లలు స్తోత్రం కాక ఇద్దరు కౌలు పిల్లలు దేవుడు స్తోత్రం కనుక ఈ బిడ్డలకు మంచి జీవితాలను దేవుడు ఇవ్వాలని, ఇక రాబోయే గొప్ప దైవజనుడు కావాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ కృపని ఒక అన్నయ్య ఇద్దరు చెల్లెడు అంతే కదా, దేవుడు స్తోత్రం. వీళ్ళకి మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని మీ చేతులు చాపి ఒకసారి ఈ బిడ్డలను దీవించండి. మీరందరూ కూడా రండి సార్. బాబాయ్ రాని అయ్యా పాపం ఎక్కువ లోపల రండి. కుటుంబాన్ని దీవిద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నీ బిడ్డలను దీవించు నాయన. స్తోత్రాలు మా ప్రియుల నాగరాజు గారిని బట్టి, చెల్లెమ్మని బట్టి, ఇచ్చిన ముగ్గురి పిల్లలు బట్టి వందనాలు. ఈ నెలలో పిల్లల పుట్టినరోజు జరుపుకోవడానికి మరి మీ ఆత్మీయులు బిడ్డలందరి మధ్య ఈ పుట్టినరోజు జరుపుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు, మీరు ఇస్తున్న దీవులు బట్టి వందనాలు. పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ బిడ్డ కలుగునుగాక, దేవుని కర్మగా ఉందురుగాక, ఆశీర్వాదకర్మగా ఉందురుగాక, రాబోయే దినాలు గొప్ప ప్రయోజనాలు ఉందురుగాక, తల్లిదండ్రులకు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉందురుగాక. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో చేసుకున్నట్లుగా సహాయం చేయాలి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు దేవుని బిడ్డలకు దయచేయాలి. యేసుని నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. బిడ్డలు కేక్ కట్ చేస్తారు, తల్లిదండ్రులు చేపట్టుకొని చేయించాలని తెలియజేస్తారు. అమ్మరా Happy birthday to you.